వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో హోమియోపతిక్ ఎక్స్పర్ట్ డాక్టర్ చేతన్ రాజు గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్. సార్, డయాబెటిక్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా యోగా చేయాలి, వ్యాయామం చేయాలి, ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. వాళ్ళు వాడే చెప్పుల వల్ల కూడా వాళ్ళకి షుగర్ లెవెల్స్ పెరుగుతాయి అని చెప్పేసి విన్నాను. మీరు కూడా కొన్ని వీడియోస్లో చెప్పారు ఖచ్చితంగా ఫిజికల్ యాక్టివిటీ అనేది ఇంపార్టెంట్ అని. సో ఉదయాన్నే ఎక్సర్సైజ్ చేసే టైం మాకు లేదు కదా, దాని రీప్లేస్ ఏముంది సార్ అని అడుగుతా ఉన్నారు. సో అంటే వాళ్ళ హెల్త్ మీద వాళ్ళకి ఇవి చేసుకుంటే మంచిగా ఉంటుంది అని చెప్పినా కూడా లేదు, ఇవి కూడా మేము చేయలేము, ఇంకా ఏమైనా ఉన్నాయా బెటర్ అని అడుగుతా ఉన్నారు. సో ఏంటంటే ఇది చెప్తూనే, అంటే లైఫ్ స్టైల్ గురించి చెప్తూనే హోమియోపతిలో ఎట్లాంటి మెడిసిన్స్ ఉన్నాయి డయాబెటిక్ వాళ్ళకి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే, షుగర్ వ్యాధి వస్తే ఒక్కసారి మొత్తం జీవితాంతం మన తోడు ఉంటుంది అనేసి అనుకుంటారు. అది మేమేం చేస్తాం, హోమియోపతి మెడిసిన్స్ తోటి రివర్స్ చేస్తాం. రివర్స్ అవుతుంది షుగర్. మళ్ళా సెకండ్ ఏంటంటే, టైప్ 1, టైప్ 2, 1.5 ఇట్లా ఎన్నో టైప్లు ఉన్నాయి, రకాలు ఉన్నాయి డయాబెటీస్లో. ఏ రకమైన డయాబెటీస్ కంటే టైప్ 2 డయాబెటీస్ పేషెంట్లు 95% మంది ఉన్నారు. వాళ్లకు డయాబెటీస్ రావడానికి కారణాలు బేసిక్గా చూసుకుంటే ఏంది? ఒకటి ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, మళ్ళా ల్యాక్ ఆఫ్ ప్రాపర్ డయట్, ల్యాక్ ఆఫ్ ప్రాపర్ స్లీప్, మళ్ళా స్ట్రెస్. ఓకే, దీన్నే లైఫ్ స్టైల్ అంటారు. లైఫ్ స్టైల్ అంటే ఏంది? టైంకి పడుకోవాలి, టైంకి లేవాలి, టైంకి తినాలి, మన బాడీ పార్ట్లను వాడుకోవాలి మనం. అవునా కదా? ఇవి చేయకపోతేనే కదా షుగర్లు, బీపీలు, థైరాయిడ్లు అన్నీ వస్తున్నాయి. ఇప్పుడు మనం హోమ్ రెమెడీ కూడా చెప్తాం పేషెంట్కి, హోమ్ రెమెడీ కూడా చెప్తాం. కానీ హోమ్ రెమెడీ చేసుకుంటా లైఫ్ స్టైల్ చక్కగా చేయకపోతే, ఇప్పుడు డైలీ చికెన్ తింటా సార్ నేను 2 పూటలు, నాకు నా పైల్స్ తగ్గాలంటాడు పేషెంట్. ఓకే, ఎట్లా పాసిబుల్? ఏం మందు వేసినా తగ్గదు, ఎందుకంటే ఫైబరే లేదు డైట్లా. ఎట్లా? సో వారానికి ఒకసారి తినండి బై చికెన్, నేను మొత్తం మానేసేయండి అని అంటలేను కదా. మీ హెల్త్ చూసుకుంటా మీరు మీ ఎంజాయ్మెంట్ చేయండి. అయితే మన లైఫ్ స్టైల్ జరా మనం మాడిఫై చేయాలి. అన్ని పాపాలు వదులుకోవద్దు, కానీ జరా పుణ్యాలు పెంచుకోవాలి. ఓకే ఓకే, అట్లా. అయితే ఇప్పుడు చూడండి, ఏమంటారు సార్, టైం ఎక్కడ ఉంటుంది సార్? టైం ఎక్కడ ఉంటుంది? ఎప్పుడు చేయాలి మేము వాకింగ్? ఎంత టైం ఉంటుంది మీకు తెలుసా? ఎన్ని టెన్షన్లు ఉంటాయి మీకు తెలుసా? ఎన్ని ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఉంటాయి, ఇల్లు మ్యాటర్స్ ఉంటాయి, జాబ్ మ్యాటర్స్ ఉంటాయి. మళ్ళా మేము ఇన్ని పనులు చేయాలి, పిల్లల్ని దించాలి, మళ్ళీ పిల్లల్ని తీసుకొని రావాలి, ఇవన్నీ ఉంటాయి, మాకు ఏడవుతుంది అంటారు. ఇప్పుడు అందరికీ దేవుడు 2 కాళ్ళు ఇచ్చిండు, 2 చేతులు ఇచ్చిండు, 24 గంటలు ఇచ్చిండు. ఎవరికైనా ఏమైనా ఎక్కువ ఇచ్చిండా? ఎవరికైనా ఏమైనా తక్కువ ఇచ్చిండా? లేదు కదా. అవునా కదా? అవునండి. అయితే మీరు చూడండి, ఎన్ని గంటలు ఇచ్చిండు మీకు దేవుడు? 24 గంటలు ఇచ్చిండు. ఇప్పుడు షుగర్ వ్యాధి పేషెంట్లు మన దగ్గర వస్తే మనం ఇట్లా చెప్తాం, వాళ్ళు 24 గంటలు ఇచ్చిండు మనకు దేవుడు, దాన్ని 3 తోటి డివైడ్ చేయాలి. ఎంత వస్తుంది? 8 వస్తుంది. 8 గంటలు మీరు పడుకోవాలి బై, మీకు షుగర్ రివర్స్ అవ్వాలంటే. 8 గంటలు పడుకుంటే 8 గంటలు మీరు పని చేయాలి. 16 గంటలు అయిపోయినాయా? ఎవరి డ్యూటీ కూడా 8 గంటలే ఉంటుంది. 8 గంటలు పని చేయండి, 8 గంటలు పడుకోండి. 8 గంటలు మీకు ఏది ఇష్టం ఉంటే అది చేసుకోండి, మీకు ఏది ఇష్టం ఉంటే అది చేసుకోండి. మీరు ఇప్పుడు అందరు ఏం చేస్తారు? టీవీ చూస్తారు, ఫోన్ చూస్తారు. అవునా కదా? ఫోనే ఇప్పుడు అందరూ కూడా అయిపోయాయి. ఫోనే అనుకుందాం, ఫోనే అనుకుందాం. ఫోన్ చూస్తారు, టీవీ చూస్తారు. కానీ ఇంకోటి చెప్పండి మీరు ఇప్పుడు నాకు, ఇప్పుడు దీంట్లో సీనియర్ సిటిజన్లు కూడా ఉంటారు. ఓకే, అయితే వాళ్ళకు ఫోన్ చూసే అలవాటు ఉంటుంది, టీవీ చూసే అలవాటు ఉంటుంది, కూర్చొని చూస్తారు కదా. ఇప్పుడు ఇక్కడ ఇంకో ప్రాబ్లం కూడా వస్తుంది. మన దగ్గర మోకాల నొప్పులతో బాధపడేటోళ్ళు కూడా వస్తారు. ఇప్పుడు మనం వాకింగ్ చేయండి అంటే వాళ్ళు ఏమంటారు, అరే మోకాలు పోయినాయి, చిప్పలే పోయినాయి, నేను ఎట్లా నడవాలి అనేసి అడుగుతారు. అయితే మనం ఏం చేస్తామంటే, ఫస్ట్ మోకాల నొప్పులకి రిలీఫ్కి ఇస్తాం మందులు, షుగర్ రివర్సల్కి కూడా ఇస్తాం. సరే, జర నొప్పులు తగ్గినాక మీరు స్టార్ట్ చేయండి వాకింగ్. అయితే ఏమవుతుందంటే, ఇప్పుడు మీరు కూర్చొని ఎంతసేపు టీవీ చూస్తాడు? నార్మల్గా మంచి పని చేసినా చేయకపోయినా, రిటైర్ ఉన్నా ఎంతసేపు చూస్తాడు? ఆన్ అన్ యావరేజ్ ఒక 2-3 అవర్స్, 2 అవర్స్ చూస్తాడు. ఫోన్ ఎన్ని గంటలు చూస్తాడు? ఎప్పుడు చూస్తూనే ఉంటాడు. అవునా కాదా? ఈ 24 గంటల 1 గంట మీ శరీరం కోసం మీరు ఇవ్వండి. 3 గంటలు టీవీ,
ఫోన్ ఒక 2 గంటలు వేసుకోండి, 5 గంటల్లో 1 గంట తగ్గించండి. తగ్గించలేమా? తగ్గించవచ్చు. సో మీరు ఏం చేయాలి, ఇప్పుడు కూర్చొని మీరు టీవీ చూస్తున్నారు, ఒకటి స్టేషనరీ సైకిల్ కొనుక్కోండి. ఓకే, స్టేషనరీ సైకిల్ కొనుక్కోండి, మెల్లగా పెండలు కొడుతూనే ఉండండి. రప్ప ఫాస్ట్ కొట్టే అవసరం లేదు, కానీ మెల్లగా కొడుతూనే ఉండండి. ఫిజియోథెరపీ అవుతుంది కదా కూర్చున్న కాడ, అవునా కదా? అవుతుంది. మళ్ళీ ఇంకోటి, ఫోన్ చూస్తారు కదా, కూర్చొనే చూస్తారు, లేదంటే ఇట్లా కూర్చొని చేస్తారు, సగం పడుకుంటారు ఫోన్ చూసేటప్పుడు. దాని బదులు మీ హాల్ ఉంటుంది కదా, మీ హాల్లో ఫోన్ చూడండి, వెబ్ సిరీస్ చూడండి, రీళ్లు చూడండి, ఇటు అటు తిరుక్కుంటా చూడండి, వాకింగ్ అయిపోతుంది. మీకు సపరేట్గా కిందికి పోండి, మీ ఫ్లాట్ కిందికి పోండి, పార్క్ పోండి, చెమన్ పోండి, వాకింగ్ చేయండి ఎవరు అంటుండు? ఉన్న కాడ పని అవ్వాలి, ఏదైనా బాడీ మూవ్మెంట్ అనేది జరగాలి, మూవ్మెంట్ ఉండాలి, పని అవ్వాలి, అట్లా చేయండి. ఓకే, అయితే మనం లైఫ్ని ఏం చేసినాం, మాడిఫై చేసినాం. మనకు ఏం కావాలి అది దొరుకుతుంది, మనకు లైఫ్ని జర మాడిఫై చేసినాం. 8 గంటలు ఖచ్చితంగా నిద్ర ఉండాలి, రెస్ట్ ఉండాలి బాడీకి. ఆ రోజు అయిన డ్యామేజ్లు అన్ని రికవర్ అవ్వాలి, దానికి 8 గంటలు నిద్ర. మీ ప్యాన్క్రియాస్కి కూడా నిద్ర అవసరం, అది మళ్ళా మన ఇన్సులిన్ రెసిస్టెన్స్ బాడీలో తగ్గాలంటే రెస్ట్ అవసరం. అయితే 8 గంటల్లో మీరు పడుకోండి. మళ్ళీ సెకండ్ ఏంది, కూర్చున్న కాడ మనకు ఎక్సర్సైజ్ చేయడానికి ఇన్నోవేటివ్ ఐడియాలు తీయండి. మన ఎంటర్టైన్మెంట్ కూడా పోవద్దు, లైఫ్లోకి వెళ్ళి ఉండాలి ఎంటర్టైన్మెంట్, దాంతోపాటు జర ఎక్సర్సైజ్ కూడా ఉండాలి. అట్లనే మీరు ఈజీగా ఇక్కడక్కడ నడుచుకుంటా డైలీకి ఎంత అవసరం అంతా చేసుకోవచ్చు ఫిజికల్ యాక్టివిటీ. మళ్ళీ ఇవి కూడా చేస్తూ ఒక మంచి హోమ్ రెమెడీ చెప్తాను మీకు. పసుపు కొమ్మలు ఉంటాయి ఫ్రెష్, అవి తీసుకొని రండి. డైలీ ఏం చేయండి అంటే ఇంత కొమ్మ మీరు కట్ చేసుకొని దాన్ని దంచుకోండి బాగా. ఓకే ఓకే, దంచుకునేటప్పుడు దాంట్లో ఒక లవంగం, 5 తులసి ఆకులు వేయండి. మొత్తం దంచుకోండి. ఇది వాటర్లో వేసి బాయిల్ చేయండి. ఇది బాయిల్ చేస్తే ఒక కషాయం లాగా తయారైపోయింది కదా, ఇది ఫిల్టర్ చేసుకొని డైలీ తాగండి. ఓకే ఓకే, ఎందుకు? మనకు రిలాక్స్ చేస్తుంది బాడీ. ఫిజికల్ యాక్టివిటీ చేస్తే బాడీకి ఎక్సర్సైజ్ అవుతుంది, కానీ స్ట్రెస్ వల్ల కూడా షుగర్ పెరుగుతుంది కదా, అయితే మైండ్ కూడా రిలాక్స్ అవ్వాలి కదా, దానికి ఆ తులసి ఆకు పనిచేస్తుంది. అండ్ ఇన్ఫ్లమేషన్, ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఇవన్నీ తగ్గించడానికి మనం పసుపు వేసినాం, లవంగాలు వేసినాం. సో ఇది రెగ్యులర్లీ తీసుకోండి, ఒక 2 పూటలు తీసుకోండి, 1 కప్. దేవుని దయ వల్ల మంచిగా అనిపిస్తుంది. దాంతోపాటు మన హోమియోపతి వాడండి, రివర్స్ అవుతుంది షుగర్. ఎన్ని రోజులు వాడాలి సార్ డయాబెటిక్ రివర్స్ కావాలంటే హోమియోపతి? చూడండి సార్, ప్రీ డయాబెటిక్ ఉన్నాడు అనుకోండి పేషెంట్, 3-4 నెలల్లో రివర్స్ అయిపోతుంది. డయాబెటిక్ ఉంది, స్టార్టింగ్ స్టేజ్లో ఉంది అంటే ఒక 7-8 నెలలు, 1 year పడుతుంది. ఇన్సులిన్ పైన ఉన్నాడు అనుకోండి పేషెంట్, జర అడ్వాన్స్ స్టేజ్ మీద ఉన్నాడు, వేరే ఆర్గన్ల మీద కూడా ఎఫెక్ట్ పడింది అంటే ఒక్కొక్కసారి 3 ఏళ్ళు కూడా పడుతుంది, ఒక్కొక్కసారి 4-5 ఏళ్ళు కూడా పడుతుంది. కానీ మెల్లగా అవుతుంది హోమియోపతిలా. కానీ మరీ స్లో కదా సార్, 3 ఏళ్ళు మందు వాడాలంటే. ఇప్పుడు వేరే కాడ అయితే మీరు లైఫ్ టైం మందు వాడుతున్నారు కదా, ఇక్కడ 2-3 ఏళ్ళు మందు వాడుతున్నారు వర్స్ట్ కేస్ సినారియోలో. కానీ మీకు రిజల్ట్ ఏమో ఫస్ట్ 2 months నుంచే కనిపించడం స్టార్ట్ అయిపోతుంది. ఓకే ఓకే, హోమియోపతి కూడా ఫాస్టే, దానికన్నా ఫాస్ట్ కదా. ఇప్పుడు లైఫ్ లాంగ్ వాడాలి, ఇది వచ్చేసి 3 సంవత్సరాలు వాడాలి, అది కూడా ఫస్ట్ చాలా సివియర్ వాడే వాళ్ళు ఉంటాయి. మీకు స్టార్టింగ్ స్టేజెస్ లో ఉంది అంటే తొందరగా రివర్స్ అయిపోతుంది. నిజానికి చాలా బాగా చెప్పారు సార్. ఏంటంటే అసలు ఫిజికల్ యాక్టివిటీ ఏ డాక్టర్ చెప్పినా కూడా ఖచ్చితంగా మన బాడీలో మూమెంట్స్ అనేది ఉండాలి అని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ మన కోసం కూడా మనం టైం కేటాయించుకోలేకున్నాము. సో మనం చేసే ఈ టీవీ కావచ్చు, చూసే టీవీ, తర్వాత మొబైల్ కావచ్చు, ఇవన్నీ చూస్తూనే ఫిజికల్ యాక్టివిటీ గురించి చెప్పారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.